సర్వశ్రేష్టము అని మీ అందరి కోసం ఈ ఆడియో చేస్తున్నాను. కార్తీక శుద్ధ ద్వాదశి తిథి నాడు ధ్రువోపాఖ్యానం చదవటం లేదా వినటం ఎంతో అదృష్టం. ధ్రువోపాఖ్యానం మనం లైట్గా తెలుసుకుందాము. భాగవతంలో ధ్రువోపాఖ్యానం అంటే ఒక ఉపాఖ్యానం ఉంది. మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయాలి అంటే మనసు అక్కడ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో ఎవడో ఒక మనుష్యుడు మాత్రమే, ఈశ్వరుని అనుగ్రహం పొందినవాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానమును వింటున్నాడు. ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి. ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి. ఎంతో మేలు జరుగుతుంది. మనిషి జీవితంలో ధ్రువుని వృత్తాంతమును వినాలి. భాగవతాంతర్గతముగా వినటము అనేటటువంటిది మరింత గొప్ప విషయము. ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, దినక్షయమునందు కానీ, అసుర సంధ్య వేళ కానీ ధ్రువచరిత్ర వింటే చాలు, చాలా మంచిది. సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరో అలా ధ్రువోపాఖ్యానం, ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు కదా. మరి ధ్రువచరిత్ర ఒక ఆశ్చర్యకరమైన సందర్భము. మైథున సృష్టి జరగటం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి శతరూప అనే స్త్రీ స్వరూపమును, స్వయంభువమను అనే పురుష స్వరూపమును సృష్టి చేస్తారు. వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశిస్తారు. వారికి ఆకుతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులు కలుగుతారు. ఉత్తానపాదుడికి మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఆ 2 భార్యలతో చాలా సంతోషంగా ఉత్తానపాదుడు జీవితమును గడుపుతూ ఉన్నాడు. ఉత్తానపాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు. అంటే సునీతి ఎప్పుడు నీతి చెబుతూ ఉంటుంది. సునీతికి ఒక కుమారుడు, సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. సాధారణంగా ఎవరికైనా జ్ఞానం పట్ల, వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుంది? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది. భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు. రాజు అయిన ఉత్తానపాదుడికి సురుచి ఎందున్న ప్రేమ సునీతి ఎందు లేదు. సునీతి ఎందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడు అవటం చేత సునీతిని గౌరవించేవాడు కాదు. ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒకనాడు అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చొని ఉన్నాడు. పక్కన సురుచి నిలబడి ఉన్నది. సురుచి కొడుకైన ఉత్తముడు తండ్రి తోడ మీద కూర్చున్నాడు. సునీతి కొడుకైన ధ్రువుడు పరుగున వచ్చాడు. అతనికి కూడా తండ్రి తోడ మీద కూర్చోవాలని కోరిక కలిగింది. తండ్రి ధ్రువుని తన తోడ మీద ఎక్కించుకోలేదు. ధ్రువుడిని తన తోడ మీద ఎక్కించుకోలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమ లేక కాదు, సురుచి పక్కన ఉండటం వలన ధ్రువుని తన తోడ మీదకు ఎక్కించుకోలేదు. ఒకసారి సురుచి వంక చూశాడు. ఆవిడ ఒక గమ్మత్తైన మాట అన్నది. ఏంటిదంటే, నువ్వు నిజంగా తండ్రి తోడ మీద కూర్చునే అదృష్టం పొందిన వాడివైతే నా కడుపున పుట్టే ఉండేవాడివి, నీకు ఆ భాగ్యం దక్కదు అన్నది. అలా ఆ మాట అన్నది. సురుచి మళ్ళీ, నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు, నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడు అయి ఉండాలి. నా కడుపున పుట్టలేకపోయిన వాడు తండ్రి తోడ మీద కూర్చోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఇంద్రియములకు లొంగని వాడైన అధోక్షజుడు అయిన శ్రీ మహావిష్ణువు పాదార విందములను సంసేవనం చేయాలి. అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు అన్నది. నిజమునకు శ్రీమన్నారాయణుని అనుగ్రహం ఉన్నది కాబట్టి ధ్రువుడు సునీతి ఎందు పుట్టాడు. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అమ్మ వాడిని ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగింది. జరిగిన విషయం అంతఃపుర కాంతల ద్వారా తెలుసుకున్నది సునీతి. ఆవిడ కొడుకును చూసి, నాయన, మీ నాన్న తోడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా,
నువ్వు గత జన్మలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడిచేటట్లు చేసింది. నీ పినతల్లి కానీ, నేను కానీ, నీ తండ్రి కానీ నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాపకర్మమే నీ దుఃఖమునకు కారణం. నిజంగా నీ తండ్రి తోడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకు ఉంటే నీ తండ్రి మనస్సును అలా మార్చగల ఈశ్వర పాదములు పట్టుకోవాలి. నీవు అరణ్యములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని గురించి ధ్యానం చెయ్యి. ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ చేరగలుగుతావు అని చెప్తుంది. పిల్లవాడు అయిన ధ్రువుడు, అమ్మ అయితే ఇప్పుడు నేను బయలుదేరుతాను, శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేస్తాను, ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను అన్నాడు. లోక కళ్యాణం చేసే నారద మహర్షి వచ్చి, నాయన నీవు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. ధ్రువుడు, నేను అడవికి వెళ్తున్నాను అని చెప్తాడు. నారాయణుని గురించి తపస్సు చేస్తాను అన్నాడు. నారదుడు నవ్వి, నీకు నారాయణుని గురించి తపస్సు దేనికి అని అడిగి, ఈ బుద్ధి నీకు నిలబడుగాక అని పరమ పావనమైన తన చేతిని ధ్రువుని శిరస్సునందు ఉంచాడు. పిమ్మట నారదుడు ధ్రువుని నారాయణుడు కనపడితే ఏం చేస్తావు అని అడిగాడు. ధ్రువుడు, అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరుకుంటాను అన్నాడు. నారదుడు, ఏ పెద్ద పదవిని కోరుతావు అని అడిగాడు. ఏమో, నన్ను అడగకండి, నాకు ఏ పెద్ద పదవి కావాలో ఆయనకు తెలుసులే. ముందు నేను ఆయనను చూడాలి, ఆయనతో మాట్లాడాలి. ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది. ఆయన గురించి తపస్సు చేస్తాను, ఆయన వస్తారు, పెద్ద పదవి కావాలని అడుగుతాను, దానిని పొంది తిరిగి వస్తాను అన్నాడు ధ్రువుడు. నారదుడు నవ్వి, నువ్వు పొందేదేమిటో నీకు తెలియదా? నీకు నువ్వు పెద్ద పదవిని పొందుతావా? అందుకు నేనొకటి చెప్తాను విను. నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసిన వాళ్ళకి రాత్రింపవళ్ళు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి, అంతంత కష్టములు పడిన వారికి శ్రీమన్నారాయణ దర్శనం అవ్వట్లేదు. నీకు నేను ఒక పెద్ద సూత్రం చెబుతాను, దానిని నీవు మనసులో పెట్టుకో. అలా చేస్తే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోతుంది. నీకన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనపడినట్లయితే నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు, సంతోషించు. నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనపడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు. సంతోషంతో వారిని చూసి నమస్కరించు. నీతో సమానమైన విభూతి ఉన్నవారితో మిత్రత్వం చేయి. తక్కువ విభూతి ఉన్నవాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకి రావాలని ఈశ్వరుని కోరుకొని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ 3 గుర్తుపెట్టుకో, నువ్వు చక్కగా వృద్ధిలోనికి వస్తావు. ఇక ఇంటికి వెళ్ళు అన్నాడు నారదుడు ధ్రువునితోటి. అప్పుడు ధ్రువుడు అన్నాడు, మీరు చెప్పిన మాటలు వినటానికి చాలా సొంపుగా ఉన్నాయి. నేను పుట్టుక చేత క్షత్రియుడిని కదా, నాకు కొంచెం పౌరుషం కూడా ఎక్కువే. మా పిన్ని నన్ను అంత మాట అన్నది, నా మనసు ఎంతో గాయపడింది. శ్రీమన్నారాయణ సందర్శనము అనే రసాయనమే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. మళ్ళీ చెప్తున్నాను, శ్రీమన్నారాయణ సందర్శనమనే రసాయనమే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. శ్రీహరి కనబడతాడా లేదా అనే బెంగలేదు. నేను వెళ్ళి తపస్సు చేస్తాను అన్నాడు. ధ్రువుడు పట్టుదలను గుర్తించి, నాయన నీవు యమునా నది ఒడ్డున నిరంతరము శ్రీమన్నారాయణుని పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనము ఉన్నది. నువ్వు ఆ వనమునకు వెళ్ళి అక్కడ ఆ యమునా నదిలో స్నానం చేసి శుచి అయి ఆచమనం చేసి కూర్చో. నీ మనస్సును నిగ్రహించు. భగవంతుడు నాకెందుకు కనపడడని పట్టు పువ్వు లేదా 4 ఆకులు, ప్రధానముగా తులసి తెచ్చుకో. స్వామివారి మూర్తిని నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభించు. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. మితంగా ఆహారం తీసుకో.
ఎవరితోనూ మాట్లాడకు. ఈశ్వరుని యందే మనసు పెట్టు. నీకు నారాయణుడు కనబడతాడు అని నారదుడు ఇలా చెబుతాడు. ఇంకా నీకు నేను ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను. దీనిని 7 రోజులు నిష్ఠతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు అని చెప్పాడు. నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు. భగవంతుని ఆరాధన చేసేవాడు 5వ నెల వచ్చేసరికి ఈ పిల్లవాడు నిష్ఠకు కుడికాలు బొటనవేలు తీసి భూమి మీద పెట్టేసరికి భూమండలమంతా అటు ఇటు ఒరిగిపోయింది. వాని తపశ్శక్తికి భూమండలం అటు ఇటు ఒరగటం ప్రారంభమైంది. ఇలా అపారమైన తపస్సు చేస్తున్నాడు. దేవతలు అందరూ భూమండలమే కంపించిపోతున్నదని బెంగ పెట్టుకొని గబగబా వైకుంఠమునకు వెళ్ళి ప్రార్థన చేస్తారు. దేవతలకు ఇప్పుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది. అదే ఒక యవ్వనంలో ఉన్నవాడు అయితే తపస్సు చేస్తుంటే ఒక అప్సరసను తపస్సు భంగం చేయమని పంపిస్తారు. 5 ఏండ్ల పిల్లవాడు అయిన ధ్రువుడి దగ్గరకు ఎవరిని పంపిస్తారు? ఎవరని పంపిస్తారు? వీనిని ఎలా నిగ్రహించాలో వాళ్ళకి అర్థం కాలేదు. అయితే దేవతలు స్వామివారి దగ్గరకు వెళ్ళి స్వామి స్వామి మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి అన్నారు. పరమాత్మ ఒక్క నవ్వు నవ్వి ఎవడురా నా గురించి ఇలా తపించినవాడు, వాడిని చూడటానికి పొంగిపోతూ వెళుతున్నాను అని లక్ష్మీ సహితుడై గరుడ వాహనారూఢుడై భూమండలమునకు వచ్చాడు స్వామివారు శ్రీ మహావిష్ణువు. ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి, మాంస నేత్రములకు గోచరము కాని స్వామి ధ్రువుడికి దర్శనం ఇచ్చారు. ఈ పిల్లవానికి నారాయణ అని పిలవటం కానీ స్తోత్రం చేయడం కానీ రాదు. వాని కోరిక ఏమిటో వానికే తెలియదు. స్వామిని పైనుండి క్రిందికి, క్రింద నుండి పైకి చూస్తూ అలాగే ఉండిపోయాడు. స్వామి వీడు ఇలానే కూర్చుంటాడు, వీనికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతానని సమస్త వేదములు ఉపనిషత్తులు వీనికి భాషించుగాక అని 4 అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ధ్రువుని శిరస్సు మీద ఉంచుతారు. ధ్రువుడు ఎంతో భాగ్యమును పొందాడు. మళ్ళీ చెప్తున్నానండి. స్వామివారు 4 అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ధ్రువుని శిరస్సు మీద ఉంచారు. ధ్రువుడు ఎంతో భాగ్యమును పొందాడు. అందుకే ద్వాదశి నాడు ధ్రువ చరిత్ర వింటే అజ్ఞానం దగ్ధమైపోతుంది. ఆ శంఖం తలకి తగిలింది కాబట్టి తలకి తగిలింది అంతే. ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. స్వామి నీవు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. జన్మ జన్మాంతరములకు నాకు కావలసింది ఎప్పుడు మనసంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరుకు దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మృత్యుభయమును పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు. వారు నీలో ఐక్యమైపోతున్నారు. అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రి అని అడిగాడు. అప్పుడు స్వామివారు అంటున్నారు, నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు, పెద్ద పదవి కావాలి అని బయలుదేరావు. కానీ ఆ పెద్ద పదవి ఎవరికి ఇవ్వరు. ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్తర్షులు, కాలము, నక్షత్ర మండలము, ఋతువులు, సూర్య చంద్రాది గ్రహములు, ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకొని రంగుల రాట్నం తిరుగునట్లు తిరుగుతాయో అటువంటి ధ్రువమండలం క్రింద నిన్ను మార్చేస్తున్నాను. నువ్వు ధ్రువమండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకొని సమస్త జ్యోతిష్ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఆ పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడే కాదు, ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెబుతున్నాను. నీ తమ్ముడు పిన్ని మరణిస్తారు. నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. తదనంతర కాలమందు నీకు వైరాగ్యం పూర్ణముగా సిద్ధించి తపస్సు చేస్తావు. నిన్ను అటువంటి ధ్రువమండలమునకు తీసుకొని వెళ్ళి తర్వాత నాలో ఐక్యం చేసుకుంటాను. ఇదే నీకు చిట్ట చివరి జన్మ అవుతుంది అని చెప్పి స్వామివారు
అంతర్ధానం అయిపోయారు. ధ్రువుడు, అయ్యో, ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం అనుకోని ఏడుపు ముఖం పెట్టుకొని చిన్నబుచ్చుకొని ముఖంతో ఇంటికి బయలుదేరాడు. దీనిని చూసి నారదుడు సంతోషించాడు. ఆయన ఉత్తానపాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తానపాదుడంటే ధ్రువుని తండ్రి అని చెప్పుకున్నాం కదా. ఉత్తానపాదుడు ఎదురు వచ్చి స్వాగతం పలికి ఆర్ఘ్యమిచ్చి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టాడు. ఉత్తానపాదుడు కొంచెం బాధగా ఉన్నాడు. అప్పుడు నారదుడు అంటున్నాడు కదా, ఉత్తానపాదుని అంత బాధగా ఉన్నావేమిటి అని అడిగాడు నారదుడు ఉత్తానపాదుడిని. దానికి ఉత్తానపాదుడు, ఏం చెప్పుకోను, నాకు 2 భార్యలు, పాపం ధ్రువుడు కూడా నా కొడుకే, వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు. సురుచిని చూసిన భయం చేత వానిని నా తొడ మీద కూర్చోపెట్టుకోలేదు. సురుచి వారిని నారాయణుని గురించి తపస్సు చేయమన్నది. వాడు తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళిపోయాడు. నా మనసుకు గాయమైంది అన్నాడు ఉత్తానపాదుడు. అప్పుడు నారదుడు, నీ కుమారుని గురించి నువ్వు బాధపడుతున్నావు, కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా? ఏ మహాపురుషుని కేవలం క్రీకంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో, దేవతలు అందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవరు హేళగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాని అనుగ్రహము పొంది నీ కొడుకు వరములను పొందాడు కదా నాయన ఉత్తానపాద అని చెప్తాడు నారదుడు. ఈ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు. ఈలోగా ధ్రువుడు రాజ్యంలోకి వస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకువచ్చాడు. ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకు వరములు పొంది వచ్చాడని కాదు, ఉత్తానపాదుడి సంతోషం, తన కొడుకు అడవిలకి వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడన్నది అతని సంతోషం. కొడుకును చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిల్లోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి తండ్రికి నమస్కరించాడు ధ్రువుడు. తండ్రి చిరాయుర్ధాయం కలుగుతుంది, ఆయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకొని కౌగిలించుకున్నాడు. రాజ్యంలోని ప్రజలు అందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. అక్కడికి సునీతి, సురుచి ఇద్దరూ వచ్చారు. ధ్రువుడు ఇద్దరికి శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ధ్రువుడికి పట్టాభిషేకం జరిగింది. సురుచి కుమారుడైన ఉత్తముడు ఉత్తర దిక్కున ఉన్న హిమాలయ పర్వతముల మీదకు వెళ్ళాడు. అక్కడే ఉత్తముడు ప్రాణములను కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్త విని సురుచి అరణ్యంలో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టి అందులో కాలిపోయి మరణించింది. భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకు చెప్పింది. అయితే తర్వాత తదనంతర కాలమందు ధ్రువునికి వివాహం జరిగింది. శిశుమారుడు అనే ప్రజాపతికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు భ్రమి. ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆమె యందు ధ్రువునికి 2 కుమారులు జన్మించారు. ఒకడి పేరు వత్సర, రెండవ వాని పేరు కల్ప. తర్వాత వాయుదేవుని కుమార్తె అయిన ఇలా అనే ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆమె యందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు. వేరొక కుమార్తె కూడా జన్మించింది. నిజమునకు ఇవన్నీ ఆయన పొందబోయే పదవి అర్హతలు, వాటి పేర్లు. ఆయన కదలకుండా ధ్రువపదమై ఉంటాడు. మిగిలినవన్నీ కదులుతూ ఉంటాయి. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతురుని వివాహం చేసుకుంటాడు. ఇక రెండవ తత్వం ఏంటంటే భ్రమి అంటే కదులుట అని అర్థం కదా. జ్యోతిష్ చక్రమునందు సూర్యమాన చాంద్రమానముల చేత తిథులు, నక్షత్రములు బ్రహ్మాండమునందు కాలమునందు కదులుతూ ఉంటాయి. కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు. కాలమునకు హద్దు అంటే వత్సర అంటే మనం 1 సంవత్సరమును కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాము. అందుకని వత్సరం అంటే 1 హద్దు. యుగాంతము అయిపోయిన తర్వాత హద్దు అంటే కల్పము. ఉత్తముడిని ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకొని గ్రహించి యుద్ధానికి బయలుదేరాడు. రథం ఎక్కి హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి కుబేరుని సైన్యమైన యక్షులతో విశేషము అయిన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కొన్ని వేల మంది యక్షులను చంపేశాడు. తదుపరి నరనారాయణాస్త్రమును
ప్రయోగించడానికి మంత్రమును అనుష్ఠానం చేసుకున్నాడు. ఆ సమయంలో తాతగారు అయిన స్వయంభువ మనువు కనపడి ఒక మాట చెప్తారు. నీవు పొందబోయే పదవి ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నీవు ఇటువంటి పని చేయకూడదు. ఎందుకని అంటే, ఇప్పటి వరకు నువ్వు చేసిన సంహారం చాలు. ఇప్పటికైనా నా మాట విని నువ్వు నీ ధనస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో అన్నాడు. ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విని వెళ్ళిపోయాడు. ధ్రువుడు తిరిగి అంతఃపురమునకు వెళ్ళిపోతుంటే కుబేరునకు ఈ వార్త తెలిసింది. తాతగారు చెబితే ఇంత కోపమును కుబుసం వదిలినట్లు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు విన్న చిన్నపిల్లలు ఎటువంటి వరములు పొందుతారో చెబుతుంది ఈ ధ్రువోపాఖ్యానం. కుబేరుడు వచ్చి నీకు ఎంతో కోపం వచ్చిందట, కొన్ని వేల మంది యక్షులను సంహరించావట, అంత కోపంతో ఉన్న మా వాళ్ళు నీ మీద కలయబడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చేయకు అనేసరికి ఆయన మాట విని యుద్ధం మానివేశావట. నీలాంటి వాణిని చూడడము నాకు మిక్కిలి సంతోషమును కలిగించింది. నీకు కావలసిన వరం కోరుకో, ప్రసాదిస్తాను అన్నాడు. అప్పుడు ధ్రువుడు, నా బుద్ధిలో చిన్న వైక్లభ్యం వచ్చింది. నేను ఎంతో పాపపు పని చేశాను. అందుకని నీవు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా? నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదార విందముల నుండి విస్మరణము లేని నామము చెబుతూ తరించిపోయేటటువంటి భక్తి నామ నిర్హేతుకముగా నీ వరము చేత కటాక్షింపబడుగాక అని అడుగుతాడు. ఇది కదా వ్యక్తి కోరుకోవలసింది కదా. కుబేరుడు సంతోషంతో వరమును ధ్రువునకు అనుగ్రహించాడు. దానితో ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడు అయిపోయాడు. రాజ్యమును పరిపాలించాడు. కుమారుడికి పట్టాభిషేకం చేశాడు. బదరికాశ్రమునకు చేరి కూర్చుని తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక విచిత్రమైన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. వారు నీలమేఘము వంటి శరీరము కలిగి శంఖ చక్ర గద పద్మములను పట్టుకొని తాను 5వ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపములతో 2 పురుషులు అందులోంచి నడిచి వచ్చారు. ధ్రువుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్లకు నమస్కరించి, మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. వాళ్ళు, మర్చిపోయావా, 5 ఏండ్ల వయసులో నీవు తపస్సు చేయగా స్వామివారు వరం ఇచ్చారు. నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది. నిన్ను మేము ధ్రువమండలమునకు తీసుకొని వెళ్ళాలి. స్వామి నీ కోసం విమానం పంపారు. మేము విష్ణు పార్షదులము, వచ్చి విమానం ఎక్కమని అన్నారు. ధ్రువుడు జ్ఞాని అయి తనే శరీరమును వదిలిపెట్టాడు. మృత్యువు శిరస్సు మీద పాదము పెట్టి విమానంలోనికి ఎక్కాడు. అది లోకములను దాటి వెళ్ళిపోతుంది. ఆశ్చర్యంగా ఆ లోకములు అన్నింటి వంక చూస్తున్నాడు. విమానంలో కూర్చొని అనుకున్నాడు, ఓహోహో, ఏమి లోకములు! ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది పుణ్యములు అయిపోయిన తరువాత క్రింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు. 5 నెలల తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చారు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలమునకు నేను ధ్రువస్తంభమునై వెలుగొందపోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది. నేను నిరంతరం విష్ణులోక దర్శనం చేస్తూ ఉంటాను. ఎంత అదృష్టవంతుడిని అనుకుని ఈ అదృష్టమునకు కారణము ఎవరు అని ఆలోచించాడు. మనస్సులో దీనికి కారణం మా అమ్మ అన్నాడు. మా అమ్మ నన్ను నారాయణుని గూర్చి తపస్సుకి వెళ్ళమని చెప్పింది. ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకుని వెళ్ళింది. కానీ ఆ పిచ్చి తల్లి ఎక్కడ ఉన్నదో అనుకున్నాడు. పాపం అనుకునేసరికి ఈ విషయమును పార్షదులు గ్రహించారు. నిన్నీ స్థితికి తీసుకుని వచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆమెడ విమానం నడపమని చెప్పారు. కిటికీలో నుంచి బయటకు చూడు అన్నారు. ధ్రువుడు బయటకు చూశాడు. ముందు విమానంలో దివ్యమైన తేజో విరాజితయై సునీతి వెళ్ళిపోతున్నది.
ఆవిడ శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోయింది. ధ్రువుడు ధ్రువమండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారిలోనికి లీనమైపోయి పరబ్రహ్మము సాయుధ్య మోక్షమును పొందాడు. ఇంతటి అద్భుతమైన ఈ ధ్రువోపాఖ్యానం ఎవరైతే పరమ భక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తర క్షణం అక్కడే ఈ క్షణంలోనే పాపనాశనము జరిగి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముకు వస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్త ఫలితము రాబోతుంటే అటువంటి ఫలములు ఆగిపోయి శుభమును పొందుతారు, ఇంకా కీర్తిని ఇస్తుంది. మీకు ఇలాంటి సత్ఫలితాలు కలగాలంటే కార్తీక శుద్ధ ద్వాదశి తిథి నాడు ధ్రువోపాఖ్యానం చదవటం లేదా వినటం ఎంతో అదృష్టం. కార్తీక శుద్ధ ద్వాదశి ధ్రువోపాఖ్యానం పఠనం సర్వశ్రేష్టం. ధ్రువస్తుతి ఎంతో అద్భుతకరమైన స్థుతి. ధ్రువస్తుతి ఎట్లాంటిదంటే చిన్న వయసులో పిల్లలకు మాటలు లేటుగా రావటం కానీ, వాళ్ళు కొంచెం తెలివి తక్కువగా ఉన్నారనుకుని సఫర్ అవుతున్న బాధపడుతున్న తల్లిదండ్రులు కానీ ఈ ధ్రువస్తుతి పిల్లలకు నేర్పించడం కానీ, లేకపోతే వాళ్ళు రోజు వినేటట్లుగా కానీ చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇంకా మనందరిపైన ఆ శ్రీమన్నారాయణుని కృపా కటాక్షములో ఆయన దయ, ఎనలేని భక్తి ఎప్పుడు మనకి ఉండాలని మనందరం ఒక్కసారి స్వామిని మనసారా ప్రార్థిద్దామా? శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్నమస్తే. ఆయన దయ, ఆయన చల్లని చూపులు మన వైపు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనసారా నమస్కరిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ.